రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి, పోలవరం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వీటికి కేంద్రం సహకారం ఉందన్నారు. బుధవారం రాజమహేంద్రవరం వీచేసిన ఆయన స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల వైకాపా పాలన అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని సమస్యలను పరిష్కరించి వ్యవస్థలను గాడిన పెడతారనే విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఇంతకాలమైనా తేలలేదన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 మంది ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. పోలవరం పూర్తయితే 7.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. 960 మెగావాట్ల హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు వస్తుందన్నారు. ఇది పూర్తయితే యూనిట్ ధర 0.15 నుంచి 0.20 పైసలు పడుతుందన్నారు. దీని పూర్తికి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోనూ సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు స్ట్రగ్లింగ్ స్టార్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవర్ స్టార్ అయ్యారన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి రావటం దానంతకు అది ఒక పెద్ద అచీవ్మెంట్. హస్తవస్త పాలన చేసి వైసీపీ పోయింది. ఒక పక్క ఫైనాన్షియల్ పొజిషన్ రాష్ట్రాన్ని పూర్తిగా క్షీణించింది. మన జిల్లాలు విభజన చేసి గందరగోళం సృష్టించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ చూస్తే అది అస్తవ్యస్తంగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల్లో తయారైంది. 20-30 రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన అరాజకాలకి అది రియాక్షన్గా మాత్రమే అవి వస్తూ ఉన్నాయి. తక్షణమే అమరావతి క్యాపిటల్ని పూర్తి చేసి మన రాజధాని ఏమిటి అనేది ఖచ్చితంగా ప్రజల ముందర త్వరగా చేయాల్సిన అంశం, త్వరగా పూర్తి చేసుకొని ముందరకు రావాల్సిన అంశం. పోలవరాన్ని కూడా ఎంత త్వరగా పూర్తి చేయగలిగితే అంత త్వరగా పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దేశంలోనే అతి మంచి ప్రాజెక్ట్, ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టులో ఒకటి పోలవరం ప్రాజెక్ట్. 7,20,000 కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. బీజేపీ ప్రభుత్వము ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉంది దీంట్లో, ఈ ప్రాజెక్టులో పోలవరం పూర్తయితే ఛత్తీస్గఢ్ కూడా 1.5 TMC నీరు వారి ఏరియాలో వస్తుంది. ఎంబాంక్మెంట్ వారికి నీళ్లు వస్తాయి. దాంట్లో ఫిషింగ్ కానీ అన్ని రైట్స్ వాళ్ళ ప్రాంతంలో వారికే ఉంటుంది. 5 TMC ఒరిస్సాకు పోతాయి నీరు. ఆ ఫిషింగ్ రైట్స్ అవన్నీ వారికే ఉంటాయి. ఆ కాంపన్సేషన్స్ అవన్నీ 2 దగ్గర కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాందే బాధ్యత పోలవరం పూర్తి చేసేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన విభజన హామీల్ని పూర్తి చేసుకోవాలి, త్వరగా పూర్తి చేసుకోవాలి. కొన్ని కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి అనేది చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.